రాయదుర్గం పట్టణంలో శనివారం స్వతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. కోర్టు ప్రాంగణంలో జడ్జి ఎం రమ్య జాతీయ జెండా ఎగురవేశారు. అలాగే పోలీస్ స్టేషన్ ఆవరణం త్రివర్ణ బెలూన్లు, విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. ఉదయం సిఐ వెంకటరమణ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఎస్ఐ సురేష్, పోలీసు సిబ్బంది గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ, ఎందరో మహానుభావుల త్యాగాలతో స్వాతంత్రం సిద్ధించిందని, రాజ్యాంగం ప్రకారం అందరూ నడుచుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను అక్కడ నిర్వహించారు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి మన పోలీస్ సిబ్బందికి, మన చిన్నారి పిల్లలకు, పబ్లిక్కి, మరి మీడియా మిత్రులందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అందరికీ మనస్ఫూర్తిగా. ఈ సందర్భంగా మనం అందరము చాలా విషయాలు అందరికీ తెలిసినప్పటికీ 2 విషయాలు మనం అంతా కూడా గుర్తు చేసుకోవాలని మీ అందరికీ తెలియజేస్తున్నాం. స్వాతంత్రం అంటే మనందరికీ తెలుసు. స్వాతంత్రంగా ఉండడం, స్వాతంత్రంగా జీవించడం, స్వాతంత్రంగా మాట్లాడడం, అవన్నీ కూడా మనకు అన్నీ తెలుసు. చాలామంది మహనీయులు ఎంతో కష్టపడి త్యాగాలు చేసి మనకి ఈ స్వాతంత్రాన్ని సాధించి పెట్టారు. అలాగే మనం ఈ స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వలన మనం ఆ స్వాతంత్ర ఫలాలన్నీ కూడా మనం చట్టబద్ధంగా కూడా అనుభవిస్తున్నాం. అయితే ఆ అనుభవించే క్రమంలో మనం అంతా కూడా కొన్ని మార్కు ఒకటి మనం దాటి ప్రవర్తిస్తున్నాం. చాలామంది స్వతంత్రంగా మాట్లాడచ్చు అంటే నేను ఇష్టం వచ్చినట్లు నీ అమ్మాయి ఒరే తరే అని మాట్లాడకూడదు. అది స్వాతంత్రం కాదన్నమాట. దానికి కూడా ఒక లిమిటేషన్. ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా మనం మాట్లాడితే అది స్వాతంత్రం. అలాగే నా ఇష్టం వచ్చినట్లు నేను బతుకుతానంటే, గంజా వ్యాపారం చేస్తాను లేకుంటే డ్రగ్స్ అమ్ముతానంటే అది తప్పు. చట్టబద్ధమైన పనులు చేస్తూ నువ్వు బ్రతకాలన్నమాట. అది స్వాతంత్రం అంటే. తప్ప స్వాతంత్రం అంటే విచ్చలవిడిగా ప్రవర్తించడం, ఉన్మాదంగా ప్రవర్తించడం కాదు. అలాగే నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతానని చెప్పి ప్రజల మధ్య విభేదాలు సృష్టించేటట్లు మాట్లాడకూడదు. అది కూడా స్వాతంత్రం కాదు. ప్రతి దానికి కూడా లిమిటేషన్స్ ఉన్నాయి. పోలీస్ అన్నాక మాకు కూడా పోలీస్ అంటే విపరీతమైన అధికారము, మనం ఏదో ప్రజల్ని అతాపి చేసేదానికి కాదు. పోలీస్ అనేది సర్వీస్, అంటే సేవ చేసే మాత్రమే ఉండేది. మన సిబ్బంది కూడా నాతో పాటు అందరూ కూడా తెలుసుకోవడం ఏమంటే, మన లెవెల్లో మన రాయదుర్గ పరిధిలో ప్రజలకి మనం సర్వీస్ చేసేకి వచ్చామే తప్ప మనము అథారిటీ చలాయించే కాదని కూడా మనం ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాలి. మనం ఈ మాటలే మనం పబ్లిక్ ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా కూడా ప్రజలకు సేవ చేసేదానికి మనం పునరంకితం అవుతామని చెప్పేసి వీడియో ముఖంగా అందరికీ తెలియజేస్తూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.